అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఆఖరికి బంద్ కూడా చేశారు. రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నోళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళు అందరి మద్దతుతో బంద్ అయిపోయింది. మరి రిజర్వేషన్ల సంగతి ఏంటి? అందరికీ వస్తున్న డౌట్ ఇదే. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా? స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలయ్యేనా? బీసీలకు 42% రిజర్వేషన్లపై వాట్ నెక్స్ట్? బంద్కు మద్దతు సరే, బీసీ రిజర్వేషన్ల సంగతేంటి? బీసీ కోటా కోసం రేవంత్ సర్కార్ ఇంకేం చేయబోతుంది? 23న కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కేంద్రంపై ఒత్తిడి పెంచి బీసీ రిజర్వేషన్లు సాధించే ప్లాన్ ఉందా? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంపై సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది రేవంత్ సర్కార్. ప్రభుత్వం చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఏ ప్రతిపాదికన రిజర్వేషన్లు డిసైడ్ చేశారు అని ప్రశ్నించడంతో పాటు పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ సూచించింది సుప్రీంకోర్టు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. 23న జరిగే కేబినెట్ భేటీలో డిస్కస్ చేసి ముందుకెళ్లాలని భావిస్తున్నారట. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేసిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ఆ బిల్లుకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు స్టేట్ సర్కారుకు అనుకూలంగా లేకపోవడంతో కేంద్రంపై ఏ విధమైన ఒత్తిడి తేవాలి అన్న అంశంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది సర్కార్. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తుందట ప్రభుత్వం. బీసీ సంఘాలు నిర్వహించిన బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినట్లే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీల సపోర్ట్, బీసీ ప్రజా సంఘాల మద్దతు తీసుకోవాలని అనుకుంటుందట కాంగ్రెస్ సర్కార్. పలు రాష్ట్రాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇష్యూ నడుస్తూ ఉండడంతో వాళ్ళందరినీ కలుపుకుపోయి రాష్ట్రపతి ఆమోదం పొందేలా ఒత్తిడి తెచ్చే ప్లాన్ చేస్తుందట. ఒక కార్యాచరణ రూపొందించి దశల వారీగా అమలు చేయాలి అని సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేశ రాజధానిలో మరో ఆందోళన కార్యక్రమం చేసే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉందట. రాజ్యాంగంలోని షెడ్యూల్ నంబర్ 9 కింద ఈ అంశాన్ని చేర్చాలని, పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్రం ముందు డిమాండ్ పెట్టాలని వ్యూహం రచిస్తుందట. హైకోర్టు తుది తీర్పు తర్వాత మరోసారి సుప్రీంకోర్టుకెళ్లే అంశాన్ని కూడా పరిశీలిస్తుందట రేవంత్ సర్కార్. ఇప్పటికే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇక ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపలేదు. గతంలోనే ఢిల్లీలో ఆందోళన చేసి ఆఖరి అస్త్రంగా వాడేసింది. తర్వాత రిజర్వేషన్ల ఫైల్ కోర్టు మెట్లెక్కింది. అది అయ్యే పని కాదని న్యాయస్థానాలు తేల్చి చెప్పాయి. ఇప్పుడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్కు కూడా పూర్తి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. ఇక రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితే తప్ప బీసీ రిజర్వేషన్లకు రూట్ క్లియర్ కాదు. అందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒప్పుకుంటుందా అంటే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పంచాయతీ తెగదు, స్థానిక ఎన్నికలకు ముందడుగు పడదు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.